డోనార్ స్పెర్మ్ అనేది తీసుకోవడము, ఇలాంటి స్పెర్మ్‌తోని ఐయూఐ అయినా కానీ, ఐవీఎఫ్ అయినా కానీ చేయించుకోవచ్చా? అండ్ చట్టపరంగా ఇది కరెక్టేనా? కాదా? సో, డెఫినెట్‌గా డోనార్ స్పెర్మ్‌తోని ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చండి. కపుల్స్‌లో కొన్ని ఇష్యూస్ అనేది ఉన్నప్పుడు హస్బెండ్‌లో జీరో కౌంట్ అండ్ మొత్తము లోపల నుంచి సర్జికల్ ద్వారా కూడా మనం చేసినప్పుడు దానిలో నుంచి స్పెర్మ్స్ అనేవి రిట్రీవ్ అవ్వడం లేదు అంటే, అలాంటి కండిషన్స్‌లో ఈవెన్ ఐవీఎఫ్‌లో కూడా డోనార్ స్పెర్మ్ అనేది సజెస్ట్ చేస్తాము. ఒకవేళ వాళ్ళు ఐవీఎఫ్‌కి వెళ్ళదలుచుకోవట్లేదు, ఐయూఐలోనే కావాలి అండ్ హస్బెండ్ కౌంట్ చాలా తక్కువగా ఉంది అంటే, అలాంటి కేసెస్‌లో కూడా డోనార్ ఐయూఐ అనేది చేయించుకోవచ్చు. అండ్ ఇది లీగల్‌గా కూడా ఎటువంటి ప్రాబ్లమ్ అనేది లేకుండా అవుతుంది. అండ్ ఏఆర్‌టీ రూల్స్ ప్రకారం కూడా డోనార్ స్పెర్మ్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఈ డోనార్ అనేది చాలామంది అడిగే క్వెషన్ ఏంటి అంటే, మాకు తెలిసిన వాళ్ళని తెచ్చి మేము ఈ డోనార్ ఐయూఐ అయినా, ఐవీఎఫ్ అయినా చేసుకోవచ్చా అంటారు. డెఫినెట్‌గా నో అండి. ఎందుకు అంటే ఫ్యూచర్‌లో ఎటువంటి కాంప్లికేషన్స్ అనేది రైజ్ అవ్వకుండా ఏఆర్‌టీ రూల్స్ ప్రకారము నోన్ డోనార్ అనేది అలౌ అనేది చేయరు. కంప్లీట్‌లీ అన్నోన్ డోనర్, అది కూడా హాస్పిటల్ సైడ్ నుంచి ఏఆర్‌టీ బ్యాంక్ నుంచి ప్రొవైడ్ చేసిన డోనార్ ద్వారానే మీకు ఈ ప్రొసీజర్స్ అనేవి చేస్తామండి. థ్యాంక్ యూ.